నమస్తే అందరికి శ్రీమాత్రి నమః. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కార్తిక్. దక్షిణము సిరీస్ చేసుకుంటున్నా కదండి. సో దక్షిణము సిరీస్ లోని ఈరోజు స్తోత్రం వీళ్ళకి వెళ్ళిపోతున్నాం అనమాట. చాలా 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 హ్యాపీగా అనిపిస్తుంది దక్షిణమూర్తి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే. సో మీరు అందరూ కూడా ఇష్టపడుతున్నారు అనుకుంటున్నాను, ఎందుకంటే మన ఛానల్ చాలా మంది దక్షిణమూర్తికి డివోటీ చాలా మంది మన ఛానల్ లో ఉన్నారు కదా. సో మీ అందరికీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనుకుంటున్నాను ఈ స్తోత్రం ద్వారా. సో ఈరోజు మనం మెయిన్ ఇంపార్టెంట్ స్తోత్రంలో ఫస్ట్ స్టాంజర్ ఆఫ్ స్తోత్రంలోకి వెళ్ళిపోదామండి. సో ఈ వీడియోలో మీకు ఫస్ట్ 2 శ్లోకాలు వస్తూ ఉంటాయి, నెక్స్ట్ వీడియోలో 3-4 వస్తాయి అనమాట. సో ఫస్ట్ 1-2 శ్లోకాలు నేర్చుకుందాం, విత్ వాటి యొక్క అర్థంతో పాటు నేర్చుకుందాం అనమాట అండి. ఎక్కడైనా మీకు కనుక ఈ శ్లోకం మాకు అర్థం కావట్లేదు అని చెప్పి నా కామెంట్ సెక్షన్ లో పెట్టండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి లేదా మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను అనమాట. ఓకేనా? సో మనం స్టార్ట్ చేద్దాం శ్లోకాన్ని. ఫస్ట్ యాజ్ యూజువల్ నేను చదువుతాను, చదివిన తర్వాత మీకు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విశ్వం దర్పణ దృశ్యమానగరీ తుల్యం నిజాంతర్గతం ప్రత్యన్నాత్మని మాయయా బహిర్భూతం యదా నిద్రయా యస్సాక్షాత్ కృతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమగిదం శ్రీ దక్షిణామూర్తయే బీజస్వాంతరివాంకురో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః మాయా కల్పద దేశ కాల కలనా వైచిత్ర్య చిత్రీకృతం మాయా విజృంభయతే మహాయోగి వయస్వేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తయే నమగిదం శ్రీ దక్షిణామూర్తయే. మనకి ఇక్కడ ఫస్ట్ శ్లోకంలో ఏం చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు అంటే, విశ్వం దర్పణం అంటే విశ్వం అనేది ఒక అర్థము. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ, విశ్వం అనేది ఒక అర్థం అయితే ఆ ఒక దృశ్యం ఒక రిఫ్లెక్షన్, ఈ యొక్క విశ్వం ఒక రిఫ్లెక్షన్ ఒక నగరం లాగా ఆ అర్థంలో కనిపిస్తుందని చెప్తున్నారు అనమాట. లైక్ ఇక్కడ మనకి ఇదే చూసుకుంటే మన ఒక ఇన్నర్ సోల్ ని మనం క్వశ్చన్ చేసుకోవాలన్నమాట. సో మనం ఇలా అనుకుంటూ ఉంటాం, లైక్ ఈ ప్రపంచం వేరు మనం వేరు అనుకుంటూ ఉంటాం, కానీ మనలోనే ప్రపంచం అంతా ఉందని చెప్పేసి ఈ స్తోత్రం చదివితే అర్థమవుతుంది అనమాట. అది ఎలా పాసిబుల్ అనుకుంటున్నారు? మనలో ఉన్న పంచభూతాలు ఉన్నాయని అందరూ నమ్ముతాం కదా. సో మన బాడీలో వాటర్ ఉంది, అలాగే ఫైర్ ఉంది, ఇంకా లైక్ అన్ని పంచభూతాలు గాలి, నింగి, నీరు అన్ని మన బాడీలో ఉన్నాయి. సో మన బాడీ అనేది మనకి పాంచభౌతిక శరీరం కదా. సో ఈ పాంచభౌతిక శరీరంలో ఒక ప్రకృతి అంతా కూడా మన బాడీలో ఉంది అని చెప్పేసి మనకి అర్థమవుతుంది అనమాట. సో మనకి ఎలా అనుకుంటామంటే, లైక్ ఈ యొక్క విశ్వం అంతా కూడా ఒక అర్థం లాగా మనకి కనిపిస్తుంది, అంటే అదేదో మన ఒక రిఫ్లెక్షన్ లా కనిపిస్తుంది, కానీ అంతా కరెక్ట్ కాదు. మనమే ఈ యొక్క ప్రపంచం అంతా మనలోనే ఉంది అని చెప్పేసి ఈ యొక్క స్టాండ్ అర్థమవుతుంది అనమాట. ఇది అదే నెక్స్ట్ ఏం చెప్తున్నారు అంటే, ప్రశ్చన్నాత్మని మాయ బహిర్వోద్భూతం యదా నిద్రయ అంటే, మనకి ఈ యొక్క మాయ వల్ల, అంటే ఈ యొక్క నేను వేరు ప్రకృతి వేరు ప్రపంచం వేరు అనే మాయలో మనకి ఎలా అయిపోతామంటే, ఈ యొక్క మాయ వల్ల ఈ యొక్క నిజమన్నీ కూడా మనకి అబద్ధంలా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఆ తర్వాత మనకి అసలు ఎలా మనం దీని నుంచి బయటపడతాము అంటే, సాక్షాత్ కృతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం అంటే, ఎప్పుడైతే మనం సాక్షాత్కృతే నాలోనే ప్రకృతి అంతా ఉంది, నేనే ఈ ప్రకృతి, నాలోనే ఈశ్వరుడు ఉన్నాడు అని భావించగలిగితే అప్పుడు మనకి ఈ యొక్క ప్రకృతి అంతా కూడా చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఒక్క ఫామ్ లో ఉన్న పరమేశ్వరుడు డిఫరెంట్ ఎంటిటీస్ కింద ఫామ్ అయ్యి ఈ యొక్క ప్రకృతి అంతా కూడా స్టార్ట్ చేశారనమాట. సృష్టించేది ఆయన, లయం చేసుకునేది ఆయనే, కాబట్టి మనలోనే ఆయన ఉన్నాడని మనం భావించగలిగితే ఖచ్చితంగా ఈ యొక్క ప్రకృతి అంతా కూడా మనకు డిఫరెంట్ వే ఆఫ్ లైఫ్ స్టైల్ లో మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ మనకు వచ్చేసి నెక్స్ట్ ఏంటంటే బీజత్వం తదర్వాంకుర జగదిదం అంటే, ఇక్కడ ఏంటి, ఒక బీజం, ఒక విత్తనం, ఒక గింజ నుంచి ఎలాగైతే మనకి అది పగిలి ఒక పెద్ద వృక్షమై, ఒక వట వృక్షమై ఎంతో మంది నీడనిస్తుందో, పళ్ళు పూలు కాయలు కాసి ఎంతో మందికి ఒక అవసరాలను తీరుస్తూ వస్తుందో, ఇక్కడ స్వామి అంటే ఒక చిన్న ఫార్మ్ ఆఫ్ ఒక పరమేశ్వరుడు మనకి ఇన్ని రకాలుగా ఇక జగత్తుని ఎలాగైతే పరిపాలిస్తూ ఉన్నాడో, ఒక చెట్టు ఎలాగైతే అందరికి నీడను అందిస్తూ ఉందో, ఎలాగైతే అందరినీ పోషణ చేస్తూ ఉందో, అలాగే పరమేశ్వరుడు ఇన్ని రకాలుగా ఇన్ని రూపాల్లో మారి మనందరికి కూడా పోషణ అందిస్తాడని చెప్పేసి ఇక్కడ తెలుస్తుంది అనమాట. మాయా కల్ప దేశకాలకరణ వైచిత్ర్య చిత్రీకృతం అంటే, ఈ తన ఒక మాయతో ఈ యొక్క ప్రపంచాన్ని అంతా కూడా క్రియేట్ చేసి ఆడుతున్నాడు అనమాట. మనందరూ కూడా బొమ్మల కింద చేసి ఆయన ఈ యొక్క జగత్ అనే ఆటని ఆడుతూ ఉంటాడు అనమాట అండి. సో ఏ నాటకాన్ని ప్లే చేస్తూ ఉంటాడు. మాయావివ విజృంభయతి మహాయోగి వయస్వేచ్ఛయ అంటే
మనకి ఆయన ఎప్పుడు అర్థమవుతాడు అంటే ఒక స్వామి మనకి ఎప్పుడు అర్థమవుతాడు అంటే మాయావి యొక్క మాయా ప్రపంచంలో ఒక జగత్తునంతా కూడా పరిపాలించి సృష్టించి ఆడించి అందులో విజృంభిస్తున్నాడు పరమేశ్వరుడు అని చెప్పేసి ఇక్కడ అర్థమవుతుంది అనమాట. అలాంటి స్వరూపం, అలాంటి గురుతత్వం, ఇలా ఆయన ఉన్నాడు అని తెలుసుకోవడానికి మనకి ఎవరు ఆసనం, ఎవరి ద్వారా మన యొక్క జ్ఞానాన్ని పొందుతాము, ఇవన్నీ ఎలా తెలుసుకుంటాం, ఈ ప్రకృతి అంతా పరిపాలించేది ఆయనే, ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్క అణువును ఆయన ఉన్నాడని ఎలా తెలుసుకుంటాము అంటే కేవలం దక్షిణామూర్తి ఉపాసన చేయడం ద్వారా మాత్రమే తెలుసుకుంటాం అన్నమాట. నువ్వే పరమేశ్వరుడు, నీలోనే ఈశ్వరుడు ఉన్నాడు అని ఎలా తెలుస్తుంది అంటే కేవలం దక్షిణామూర్తి పాదాలు పట్టుకుంటే మాత్రం మనకి ఈజీగా అర్థమవుతుంది అనమాట. అంటే ఆయన ఎలా చేస్తాడు అంటే మన ఒక వేలో, లైక్ మన లైఫ్ లో ఎలాంటి అబ్స్టాకిల్స్ కానీ స్టక్కింగ్స్ కానీ ఏమైనా ఉన్నా కూడా వాటన్నిటిని కూడా ఎలాగైతే మనం కలుపు మొక్కలు మనం పంట పండిస్తున్నప్పుడు కలుపు మొక్కలు ఎలాగైతే పీకేస్తూ ఉంటామో ఆయన మన లైఫ్ లో ఉన్న అబ్స్టాకిల్స్ అన్నిటిని కూడా వేర్లతో సహా పైకి పీకేస్తూ ఉంటారు అనమాట. అంత గొప్ప ఎనర్జీ, అంత గొప్ప డివైన్ సోల్ మనకి ఇక్కడ కనిపిస్తుంది, కేవలం దక్షిణామూర్తిలో మాత్రమే కనిపిస్తుంది అనమాట. ఆయన మనకి ఏదో డైరెక్ట్ గా చెప్తారని మాత్రం ఉంటుంది. ఆయన ముందు ఒక 2 నిమిషాలు మౌనంగా కూర్చుని వెళ్తే చాలు అనమాట. అంత పాజిటివ్ అనేది మనం మూర్తిని మనం పొందొచ్చు అనమాట. సో శివాలయంలో ఖచ్చితంగా దక్షిణం సైడ్ మన దక్షిణామూర్తి ఉంటారు. సో ఒక్క 2 నిమిషాలు ఆయన ముందు కూర్చుని జ్ఞానం చేసి వెళ్ళండి. నిజంగా ఒక పాజిటివ్ అనేది మీకు ఫీల్ అయిపోతుంది, నన్ను అడగండి, ఓకేనా? సో నెక్స్ట్ 3-4 ఛానల్స్ మీ ముందుకు వస్తాను. అంతవరకు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా ఎన్నో కంటే మన ఛానల్లో రాబోతున్నాయి అనమాట. శ్రీమాత్రే నమః, జై శ్రీరామ్.